అన్నంలో కలుపుకోవడానికి కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది ఈ చిక్కుడుకాయ వేపుడు. మరి చిక్కుడుకాయతో మీరు ఏ రెసిపీ ఎక్కువగా చేస్తారో కామెంట్ చేయండి. మరి రెసిపీకి వస్తే కడాయిలో నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, తాలింపులు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని తాలింపును దోరగా వేయించండి. నేను చిక్కుడుకాయల్ని ముందుగానే ఉప్పు, పసుపు వేసి ఒక 70% వరకు ఉడికించుకున్నాను. ఉడికించుకున్న చిక్కుడుకాయల్ని తాలింపులో వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ చిక్కుడుకాయల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే 2 స్పూన్ల కారం వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. చిక్కుడుకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ కారాన్ని దీంట్లో వేసుకొని కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.